అని మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ విధంగా రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది అన్నది కూడా ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తరువాత వచ్చేసి ఋషికొండ మీద జరిగిన నిర్మాణం, ఇది కూడా ఒకటి ప్రజలు అది నెగటివ్ గా వెళ్ళింది. ఎందుకంటే విశాఖపట్నానికి ముఖ్యంగా ఋషికొండ, తర్వాత ఇది వచ్చే సిఆర్జెడ్ జోన్ లో ఉంది. దానివల్ల ఏదైతే తుఫాన్లు వస్తాయో ఆ తుఫాన్లకు ముఖ్యంగా గాలులను అడ్డుకోవడానికి ఋషికొండ అన్నది చాలా ప్రధానమైన ఒక కొండ. దాన్ని గనక ఈ విధంగా మనం చేస్తే రేపు రాబోయే కాలంలో వచ్చే తుఫానులకి విశాఖపట్నం బలి అవుతుంది అన్నది కూడా ఒకటి వెళ్ళింది. తర్వాత ఇక్కడ మన గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా కూడా ప్రభుత్వం ఏదో ఒక లెక్కలు చెప్పి ఆ కన్స్ట్రక్షన్ ని ముందుకు తీసుకువెళ్ళడం, తర్వాత ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా ఒకటి ప్రజలు ఎవరు కూడా మెచ్చుకోరు. ఎందుకంటే అందరం కలిసి అసెంబ్లీలో నిర్ణయించుకొని అమరావతి రాజధానిగా ఉంటున్నదని అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చి తర్వాత విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కార్యవాహక రాజధానిగా చేస్తామన్నది ఇక్కడి ప్రజలకు ఏమీ నచ్చలేదు. సో అది ఒక కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఆ తర్వాత వచ్చేసి ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇవ్వగలమా లేదా అన్న ఒక పరిస్థితులు కూడా ఏర్పడ్డాం. ఆ తర్వాత ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడం, ఓపెన్ గా ఆయన చేతులు వెనక్కి కట్టి ఆయన్ను చూపించడం, ఇవన్నీ కూడా పాజిటివ్ గా కాదు, చాలా నెగిటివ్ గా వెళ్ళి. సో వీటన్నిటి ప్రభావం మీరు చూసుకుంటే అది ఎన్నికల మీద మీకు ఆ ఫలితం కనపడింది. ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన కూడా ఒకటి మనం గమనించాలి, అధికారుల యొక్క ప్రవర్తన. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఫైనల్ గా న్యాయం కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అనేక మంది అధికారులని ప్రతిరోజు కోర్టు పిలవడం కూడా మొదలుపెట్టింది. దానివల్ల ప్రజలలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందా లేకుంటే అటువంటి అభిప్రాయం కూడా ఏర్పడింది. కాబట్టి వీటన్నిటినీ కూడా చూసుకుంటే తర్వాత ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ. ఇంతకు ముందు మీరు 2019లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చేసి అక్కడ ఏర్పడిన జన్మభూమి కమిటీ. అంటే ఏవైతే కమిటీలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేశారో అవి కేవలం పాలక పక్షానికి మాత్రమే మద్దతుగా పనిచేస్తున్నాయి అన్న ఒక ప్రచారం జరగడం వల్ల ఫైనల్ గా జన్మభూమి కమిటీలను క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అది చూసుకుంటే కొత్తగా ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి వారికి కేవలం 5,000 రూపాయల యొక్క మానధనాన్ని ఇచ్చి, అంటే ఆనరేరియం ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇక ఫైనల్ గా ముఖ్యమంత్రి ఆ తర్వాత వాలంటీర్స్ వీళ్ళ మధ్య ఎమ్మెల్యేలు గాని, స్థానిక సభ్యులు గాని, సర్పంచ్ గాని వీరి భూమికను ఆల్మోస్ట్ జీరో చేయడం జరిగింది. అంటే మనం ఏదైతే అధికార వికేంద్రీకరణ అనుకున్నామో 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కనకి పెట్టి ఈ యొక్క కొత్త వ్యవస్థ తీసుకురావడం వల్ల ఏమైందంటే ఈవెన్ పార్టీ యొక్క శ్రేణుల్లో కూడా ఈ విధమైన అసంతృప్తి అన్నది చెలరేగింది. కాబట్టి ఇవన్నీ మీరు కలుపుకొని ఉంటే తర్వాత వచ్చేసి పన్నులు విధించడం, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా అంటే ఏదో కర్ణుడు చావుకి ఒక కారణం కాదు అన్నట్లుగా జరిగింది అనుకోవచ్చా? అనుకోవాలండి. ఎందుకంటే అనాలిసిస్ చేయాలి ప్రభుత్వం కూడా, వారు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 151 సీట్లు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అది 11 సీట్లకు ఎందుకు తగ్గిపోయింది అన్నది ఇది ఓన్లీ ఒక పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు అనలైజ్ చేసుకోవాల్సిన ఒక సందర్భం. ఎందుకంటే 2019లో 23కు తెలుగుదేశం పడిపోయింది, ఇప్పుడు 151 నుంచి వీరు 11 పడిపోయారు. అంటే పార్టీలు అనలైజ్ చేసుకోవాల్సింది. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టి కరెంటు షాక్ కొడుతుందో లేదో గానీ కరెంటు బిల్లులు షాక్ కొట్టడం మొదలు పెట్టాయి. కాబట్టి ఆ విధంగా ప్రజలు తర్వాత చెత్త పన్ను ఇవన్నీ కూడా విధించుకుంటూ పోతుంటే ఏమైందంటే ప్రజలు ప్రభుత్వం మీద ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరన్నట్టు వీటన్నిటి యొక్క ఫైనల్ గా జరిగింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా మనం తొలగించాలి అన్న ఒక ధోరణి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ విధంగా ఓటు వేయడం జరిగింది. అంటే ఒక సునామీలో ఏ విధంగా అవుతుందో ఆ సునామీలో అందరూ కొట్టుకుపోవడం జరిగింది. తరువాత ముఖ్యంగా ఏంటంటే 3 పార్టీలు కలిపి కూటమి ఏర్పడడం అన్నది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్.
అవును. ఎందుకంటే మీరు చూసుకుంటే భారతదేశం లెవెల్లో 400 పార్ 400 కన్నా ఎక్కువ మాకు కావాలన్న నినాదంతో బీజేపీ అక్కడ మొదలుపెట్టింది. అంటే ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఏర్పడిందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో అక్కడ వస్తుందన్నది ఒక ఇంప్రెషన్ కలిగింది. అవును. కాబట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా దానితో కలిసిన కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసిన సహాయం దొరుకుతుందన్నది కూడా ఇక్కడ ఆ, ఏర్పరచుకోవడం, తర్వాత 3 పార్టీలు కలవడం, ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన భూమిక పోషించడం, ఇవన్నీ కూడా తర్వాత జనసేన కూడా తమ ధోరణి తగ్గించుకుని 21 సీట్లకు పరిమితమై ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని తప్పించాలి అన్న ధోరణిలో ఆ ఓట్లు చీలకుండా ఉండాలి అన్న భూమిక ఏదైతే ఉందో అవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫలించడం వల్ల ఫైనల్ గా ఏమైందంటే ఈ ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ